హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రాలు. యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ ఉదయకాలంలో కూడా ప్రభువుని స్తుతించి ఆరాధించినట్లుగా యేసయ్య మనకిచ్చినటువంటి చక్కటి అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి సమయం కొరకు దేవుని స్తోత్రాలు. మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. I greet you everyone in the name of Jesus Christ of Nazareth for this wonderful day and time. Today also we are going to celebrate the word of God. Praise the Lord. The living word and powerful word and awesome word. Hallelujah. God is miraculous God and loving God, compassionate God and kindful God. Hallelujah. Today also Jesus Grace Ministries is going to present you wonderful word of God, and God is going to speak with you and with me. Today God is with you, my friend. Hallelujah. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? ఈ ఉదయకాలంలో దేవుని స్తుతించుదాం. ప్రభువు నాతో నీతో మనతో మనందరితో మాట్లాడబోయే అద్భుతమైనటువంటి విషయాలను బట్టి మన పండగ చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ప్రభువుని ఆరాధించుదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ ఉదయకాలం ఈ సమయ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ సన్నిధి కొరకు వందనాలు, నీ కృప కొరకు వందనాలు, నీ కాపుదల కొరకు, నీ భద్రత కొరకు, నీ క్షేమము కొరకు స్తోత్రం. హల్లెలూయా. We praise the name Jesus. We glorify the name of Jesus. We exalt the name of Jesus. Hallelujah. యేసయ్య నామాన్ని ప్రార్థన చేస్తున్నాను ప్రభా, ఈ భూమి అంతటి మీదకి. హల్లెలూయా. యేసయ్య నామము నా యొక్క ఇంటిలో ప్రకటించబడును గాక. యేసయ్య నామము నా హృదయములో ప్రకటించబడును గాక. యేసయ్య నామము నా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ప్రకటించబడును గాక. యేసయ్య నామం ప్రతి విలేజ్ లో, ప్రతి గ్రామంలో ప్రకటించబడును గాక. యేసయ్య నామము అద్భుతమైనటువంటి నామముగా, శక్తి గల నామంగా, ప్రభావం గల నామంగా ప్రతి స్టేట్ లో, ప్రతి పట్టణంలో, ప్రతి కాలనీలో ప్రభా, ఇన్ ఎవ్రీ కంట్రీ, ప్రతి దేశంలో ప్రకటించబడును గాక. ఇన్ ఎవ్రీ స్టేట్, ఇన్ ఎవ్రీ village, town, city and hearts and families and surrounding places and neighborhood places, God, in every area of the world and the earth be preached the name of Jesus. The grace of God, the power of God, compassion of God, healing of God, authority of God be preached. Hallelujah. Doing good every area of the earth and people and hearts and lives and companies and jobs and Lord God, schools, universities, God, in every religion, God, in every country of the inch of the earth be preached the good news of Jesus Christ our Lord. Hallelujah. ఇది కాలంలో నీ సన్నిధి, నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమం కొరకు స్తోత్రాలు నాయన. మా హృదయాల్లో నీ సన్నిధి ప్రకటించబడును గాక. నీ కృప, నీ కాపుదల, భద్రత ప్రకటించబడును గాక. మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా మమ్మల్ని దీవించండి, మా దేశాన్ని దీవించండి, మా ప్రాంతాలు దీవించండి, మా రాష్ట్రాలు దీవించండి, మా ప్రజలు దీవించండి, మా రాకపోకలు దీవించండి నాయన. ఈ ఉదయకాలము, ఈ దినము ప్రభు అద్భుతమైన దినము నాయన. ఈ యొక్క 8వ తారీఖున ఏప్రిల్ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టావు తండ్రి. ఈ దినం నూతనంగా ఇచ్చావు, కొత్తదిగా ఇచ్చావు, అద్భుతంగా ఇచ్చావు, శక్తివంతంగా ఇచ్చావు, ప్రభావితంగా ఇచ్చావు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు నాయన ప్రభు అద్భుతమైనటువంటి రీతిలో భూమి మీద నాయన, భూమిని సమస్తం, సముద్రం దానిలో సమస్తాన్ని అన్నిటిపై మాకు అధికారం ఇచ్చి ప్రభా, ఈ ఉదయకాలం కూడా ప్రభా మెళుకువనిచ్చినందుకు స్తోత్రాలు. ఇది స్తుతించే భాగ్యం అన్నిటికంటే అధికమైన కృప మాకు ఇచ్చావు నాయన. యు గేవ్ us abundant grace, that means abundant power, God. Hallelujah. ఈ దినం ప్రభా నీలో సంతోషించినట్లుగా, ఆనందించినట్లుగా బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా జీవితాన్ని బలపరచండి నాయన. మా రాకపోకలు దీవించండి నాయన. మా సంఘాలను, సేవకులను నాయన, సమస్తలను ప్రభా దీవించండి. సువార్త అధికమైన రీతిలో ప్రభా అనేకమైన ప్రాంతాల్లో ప్రభా ప్రకటించబడును గాక. హింసలు, నిందలు, అవమానాలు, ద్వేషాలు ప్రభా నానా రకాలైనటువంటి వ్యతిరేకతలు ఎన్ని వచ్చినప్పుడు అడ్డులు, ఆటంకాలు ఛేదించుకుంటూ నాయన నీ శక్తిని, ప్రభావంతో నాయన, మహిమతో నింపబడిన వ్యక్తులుగా ప్రభా నీ సువార్తను ప్రకటించుదురుగాక. నిన్ను గురించి పాడి కీర్తించి హెచ్చించుదురుగాక. నీ నామమును గణపరచుదురుగాక. మేము ప్రకటించుదురుగాక, స్తుతించుదురుగాక, ఆరాధించుదురుగాక. ఈ ఉదయకాలం అద్భుతమైన సన్నిధి మమ్మల్ని ఆవరించునుగాక. మా ప్రియులు, స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధులు, ఇరుగు పొరుగు వారు ప్రతి ఒక్కరు ప్రభా తల్లిదండ్రులు నాయన దీవెనకరంగా మార్చబడుదురు గాక. Be blessed every mankind, God, relatives, God, parents, friends, near and dear, neighborhood people, God. Hallelujah. Be blessed. Bless them, Lord. Heal the brokenhearted. Set free the captives, God.
Open the blind eye, God. Open the God, hallelujah, dumb and deaf. Hallelujah. Be opened in the name of Jesus. Full of joy, full of peace, full of God, hallelujah. Your patience, meekness, kindness, compassion, God. Full of spirit, anointing. Hallelujah. Give us good health, God. To speak out boldly, powerfully, in powerful way. The word of God be preached, be proclaimed, and be, hallelujah, spoken out in the name of Jesus. I love you, Lord. I thank you, Jesus. I praise you, Jesus. నా ఇంటి కొరకు వందనాలు, నా పిల్లల కొరకు, భార్య కొరకు, నా తల్లిదండ్రుల కొరకు, బంధువుల కొరకు, రక్త సంబంధులకు, స్నేహితులు, సన్నిహితులు, సత్యారావు అన్న కొరకు, ప్రభా తన భార్య కొరకు, తన పిల్లల కొరకు, తన కుటుంబం కొరకు, తన పరిచర్య కొరకు, రాకపోకల కొరకు చేస్తున్న పనంతటి కొరకు స్తోత్రాలు నాయన. తన ఆకలి దప్పిగా వాంఛ తృష్ణ నీ రాజ్యం కొరకు, నీ ఆత్మ కొరకు కలిగినటువంటి గొప్ప ఆశ వాంఛ తృష్ణ కొరకు అధికముగా నింపండి ప్రభా. Fill him, Lord, with more power, more anointing, more grace. Hallelujah. అద్భుతమైన సన్నిధి ప్రతి బిడ్డను ఆకలి కొన్ని బిడ్డలందరూ కూడా నింపును గాక. మమ్మల్ని నింపును గాక, నీ దాసుని నింపును గాక, మా స్నేహితులు నింపును గాక, మా సన్నిహితులు సపోర్టర్స్ నిలబడి ప్రార్థిస్తూ స్తుతిస్తూ మాకు నాయనా తండ్రి ఆర్థికంగా, ఆధ్యాత్మిక, శారీరకంగా, మానసికంగా మాతో ఉండి నిలబడుతున్న ప్రతి బిడ్డను భావోద్రేక పూరితమైనటువంటి విషయాల్లో కూడా మేము కృంగి నశించిపోయి ఆయన వేసారిపోయి విసుగు చెందిన పరిస్థితుల్లో మాతో ఎవరైతే నిలబడుతున్నారో నిలబడటానికి నువ్వు ప్రేరేపించి నాయనా వారిని బలపరిచి అటు బిడ్డలందరూ వారి కుటుంబాల్ని సమృద్ధిగా దీవించండి ప్రభా. నాయన శరీర దేహపరమైనటువంటి ఆకలి, వస్త్రాలు, నాయన విశ్రాంతి, నాయన నివాసాలు, వీటన్నిటికీ కూడా రాకపోకలకి నాయన ప్రభు ప్రతి పైసా ఎక్కడి నుండి వస్తుందో ఆ కుటుంబాలను, ఆ జీవితాన్ని, వారి యొక్క హృదయాన్ని, వారి అంతరంగాల చేతుల కష్టాజితాన్ని సమృద్ధిగా దీవించండి నాయన. లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి బిడ్డ వారి కుటుంబాలు సమృద్ధిగా దీవించబడును గాక, అత్యధికమైన కృపతో దీవించబడును గాక. దేవా వారి జీవితాలు ఎక్కడ కొద ఉందో, కొరత ఉందో, అడ్డులున్నాయో, ఆటంకాలు ఉన్నాయో, వ్యతిరేకతలు ఉన్నాయో, అంధకార శక్తి పనిచేస్తుందో, చీకటి శక్తి పనిచేస్తుందో, అపవాద శక్తి పనిచేస్తుందో, అల్లరి మోకలు పనిచేస్తున్నాయో, ఆకాశ మండలమైన దురాత్మ సమూహములన్నీ కూడా యేసు నామములో గద్దించబడి, బంధించబడి, నాశనం చేయబడి, లయపరచబడును గాక. బి బ్రోకెన్ అప్, బి నల్లిఫైడ్, బి డిస్ట్రాయిడ్. ఎవ్రీ సాటానిక్ పవర్స్, డెమోనిక్ పవర్స్, ఈవిల్ స్పిరిట్స్ అండ్ every spirit of witchcraft be broken up in the name of Jesus. Every diseasing power and every infirmities and every sickness and every satanic evil effects be destroyed in Jesus' name. నాశనం చేయబడును గాక, లయపరచబడును గాక, ధ్వంసం చేయబడును గాక, కూల్చివేయబడును గాక, పతనం చేయబడును గాక. ముళ్ళ తప్పులు, కంపలు, మడ్డి, మజ్జితనం అంతా కూడా తుడిచివేయబడును గాక, నేల మట్టం చేయబడును గాక, వేళ్లతో సహా పెరికివేయబడును గాక. తలంపులు, ఆలోచనలు, కోరికలు, ఇష్టాలు, ఉద్దేశాలు విరోధులు, వ్యతిరేకంగా నాకు, నా కుటుంబాన్ని, నా భార్య, పిల్లలకి, నా జీవితానికి, పరిచర్యకు, నాయన నా యొక్క భవిష్యత్తుకు, నా జీవితంలో నేను చేరిపోయే సేవకు ఏటికైనా ఆటంకంగా ఉంది. నా స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధులు, సత్యారావు అన్న వారి కుటుంబానికి విరోధంగా పనిచేస్తున్న దుష్ట శక్తులు, చీకటి శక్తులు, అంధకార సంబంధమైనటువంటి చీకటి శక్తి అంతా కూడా నాశనం చేయబడును గాక, లయపరచబడును గాక, కూల్చివేయబడును గాక. బీ డిస్ట్రాయిడ్ ఎవ్రీ సాటానిక్ పవర్స్, ఈవిల్ ఫోర్సెస్ ఇన్ జీసస్ నేమ్. కురియర్రబా శాంతురి కిరకరకర. హల్లెలూయా. నాతో ట్రైనింగ్ అయిన ప్రతి బిడ్డ, నాతో ప్రభా నాయన సేవలోకి వచ్చిన ప్రతి బిడ్డ ప్రభా నాటి నుండి నేటి వరకు ప్రభా నాతో రక్షణ పొందిన ప్రతి బిడ్డ నాటి నుండి నేటి వరకు నాకు ముందు నా వెనకమాల నా రాబోయే దినాల్లో రక్షణ పొందబోతున్న ప్రతి కుటుంబము నాయన, ప్రతి నాయన బిడ్డ వారి జీవితాలు ఆశీర్వాదకరంగా నిలకడగా నీలోని నిలిచి ఫలించినట్లుగా, క్రీస్తు యేసులో నిలిచి ఫలించినట్లుగా అద్భుతమైన కృప దయచేయండి ప్రభా. గివ్ దెం మోర్ పవర్, గ్రేస్, compassion, God, to stand firmly in the word of God, in the Christ, in the living God. Hallelujah. I bless the name
name. Hey, come on, Holy Ghost, power, fire, consuming fire. Burn out every evil effects, spirits, and demonic spirits, devil spirits. Be burned out, be destroyed, be flattened out, be removed from the roots in the name of Jesus Christ of Nazareth. I speak the word in Jesus' name. Man shall not live by bread alone, but every single word of God which is proceeded from the mouth of God. Hallelujah. Let people receive the word of God today, this morning. This early in the morning, God, I speak your word in the name of Jesus. Let people receive it in Jesus' name. అద్భుతమైన కార్యాలు జరుగును గాక, శక్తివంతమైన కార్యాలు జరుగును గాక, బలమైన కార్యాలు జరుగును గాక. పవర్ఫుల్ థింగ్స్ బీ హ్యాపెండ్, miraculous things be happened, graceful things be happened. Hallelujah. Glorious things, mighty things be happened in Jesus' name. అద్భుతాలను ప్రకటిస్తున్నాం ప్రభువా, నీ శక్తిని ప్రకటిస్తున్నా, ఈ భూమి మీదకి నీ ఆత్మను ప్రకటిస్తున్నా, నీ సన్నిధిని ప్రకటిస్తున్నా, కొలత లేని ఆత్మను ప్రకటిస్తున్నావు నాయనా. సన్నిధితో దిగిరండి, ఆత్మతో దిగిరండి, పరిశుద్ధాత్మ శక్తితో దిగిరండి. నువ్వు చేసిన వాగ్దానం నాయన, నీ వాగ్దానం ప్రభు ఈ భూమి మీద నెరవేర్చబడిన గాక, ప్రతి బిడ్డ అనుభవించును గాక, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనుభవించును గాక. మహిమ ఘనత ప్రభావాలు నీవే పొందుతువు గాక. నీ సన్నిధి నిండుగా మెండుగా అద్భుతంగా ఉన్నతంగా నాయనా ప్రభా ప్రజల గుండె లోతుల్లోనికి చొచ్చుకొని పోవును గాక. వేళ్లతో సహా పెరికివేయబడిను గాక. దురాత్మ శక్తులు, దైవ శక్తులు, చీకటి, ఎవ్రీ డిప్రెషన్, అప్రెషన్, డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్స్, every evil spirits be plucked out from the bottom of their hearts in Jesus' name. The heart of man and woman be cleaned up. మనుషుల యొక్క హృదయాలు కడగబడటానికి నువ్వు రక్తాన్ని కార్చావు, ప్రాణాన్ని పెట్టావు, చనిపోయావు, సమాధి చేయబడ్డావు, తిరిగి మూడో దినాన లేచావు. నా తండ్రి నీ స్తోత్రాలు. నా తండ్రి, మై ఫాదర్, you died for me, suffered so much God, and died for me, buried up, and rose again for me and for my family, for my parents, relatives, friends, near and dear. Hallelujah. Neighborhood colonies, every country, about 230 countries, above 7.6 billion people, above God. Hallelujah. You died for them. You shed your precious blood for them, for us, for me. Hallelujah. Thank you for your blood. Thank you for your blood, God. Thank you for your blood, Jesus. హల్లెలూయా. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే, స్తుతులు నీకే, స్తోత్రాలు నీకే. ఇప్పుడే ప్రభు అద్భుతం జరుగును గాక, గొప్ప కార్యం జరుగును గాక, శక్తివంతమైన కార్యం జరుగును గాక. పవర్ఫుల్ అనాయింటింగ్ వర్క్ బి హ్యాపెండ్ ఇన్ ఎవ్రీ కంట్రీ, ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ మై ఫ్రెండ్స్, in every country where they are staying, living, and God working. Every office be filled with the word of God, power of God, anointing of God, glory of God. Every college, every university, every path, every way be filled with the great anointing of the Holy Spirit. మమ్మల్ని నింపండి ప్రభువా. మాలో ఉన్న చెత్త చెదారం కాల్చివేయండి ప్రభువా. మురికిని కాల్చివేయండి, వ్యతిరేకతను దోషను కాల్చివేయండి, శపితమైన మాటలు కాల్చివేయండి. నాయన నిందతో కూడిన మాటలు ప్రభ, వ్యతిరేకతతో కూడిన మాటలు ప్రభ, విరోధంతో కూడిన మాటలు ప్రభ, కోపంతో కూడిన మాటలు, ఆవేశంతో కూడిన మాటలు, మూర్ఖత్వంతో కూడిన మాటలు, కత్తిపోటు వంటి మాటలు యేసు నామములో నాశనం అయిపోవును గాక, లయపరచబడను గాక. నాయన మంచి హృదయము, శ్రేష్టమైన హృదయం, నూతన పరచబడిన హృదయం, అద్భుతమైన హృదయం, కడగబడిన హృదయం, మనసు, తలంపులు, స్వభావం, ఆలోచన, కార్యాలు, క్రియలు అన్నీ కూడా నూతనమైపోవును గాక. ఇది మా ఆత్మలో, మా హృదయాల్లో, మా తలంపుల, ఆలోచన, స్వభావాల మార్పుకు పునాది వేయబడును గాక. ఈ దినము కూడా, టుడే ఆల్సో గాడ్, ఈ దినము కూడా, టుడే ఆల్సో గాడ్ బీ రిన్యూడ్ అవర్ స్పిరిట్స్, నేచర్స్ గాడ్. Be renewed our thoughts, our images, intentions, God. Our desires, our inmost being part, every part of our life, heart, body, house, and every area
every area of our life. Be renewed, be strengthened, be empowered in Jesus' name. అద్భుతాలు జరుగునుగాక, గొప్ప కార్యాలు జరుగునుగాక, శక్తివంతమైన కార్యాలు జరుగునుగాక, మహిమ గల కార్యాలు జరుగునుగాక. స్తుతులు నీకే, స్తోత్రాలు నీకే, ఘనత నీకే, మహిమ నీకే, ప్రభావం నీకే, ప్రసన్నత నీకే. అద్భుతమైనటువంటి ప్రభు కార్యాలు మా జీవితంలో నీకు మహిమకరముగా ఉండునుగాక. ఏమి తిన్నా, ఏమి త్రాగినా, ఏమి ధరించినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం మాట్లాడినా, ఎక్కడ కూర్చున్నా, అవర్ సిట్టింగ్ గాడ్, అవర్ స్పీకింగ్ గాడ్, అవర్ స్లీపింగ్ అండ్ గెటప్ గాడ్, హల్లెలూయా, బీ గ్లోరిఫైడ్ యువర్ నేమ్. మా నడక, పడక, మా చూపు, మా వినికిడి, మా తలంపులు, మా ఆలోచనలు అన్నీ కూడా నీకు మహిమకరముగా ఉండునుగాక, నీకు మహిమ తెచ్చునుగాక, నిన్ను గణపరచునుగాక, నిన్ను ఆరాధించునుగాక, నిన్ను స్తుతించునుగాక. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాను. సమయ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాను. మా ప్రభువును, మా రక్షకుడును, మా దేవుడును, మా యొక్క కాపరి యేసే నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. సే ఎవ్రీవన్ ఆమేన్. ఆమేన్ అనగానే పిల్లారా, మన జీవితాల్లో మనం అనుకున్నవి, మనం అడిగిన ఇవన్నీ కూడా నెరవేర్చబడును గాక అని అర్థం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ మధ్య కాలంలో? హౌ మెనీ ఆఫ్ యూ హ్యాపీ దిస్ మార్నింగ్? గాడ్ ఈజ్ అవర్ గాడ్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నేను ఎక్కువ ఈ దినం మీతో మాట్లాడటానికి ఇష్టపడలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడితే నేను కంటిన్యూ చేస్తాను. నేను ప్రార్థించాలని ప్రేరేపించబడ్డాను, ప్రార్థన చేశాను. God inspired me to pray for you, for your family, for your handwork, for your coming in and going out and doing everything. Be blessed. Praise the Lord. దీవెనకరంగా మార్చబడును గాక, ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. వ్యతిరేకమైంది, విరోధమైంది నీకు, నీ కుటుంబానికి, నీ జీవితానికి, నీ పనికి, నీ రాకపోకలు, నీ చదువుకి, నీ ఉద్యోగానికి, నీ వ్యాపారానికి, నీ యొక్క కార్యాలకి అన్నిటికీ విరోధంగా పనిచేస్తున్న ఏ శక్తి కూడా వర్ధిల్లకుండాను గాక. పతనం చేయబడి, నాశనం చేయబడి, కూల్చివేయబడి, కాల్చివేయబడి, పిప్పి చేయబడి, పొడి చేయబడి, దుమ్మి ధూళిలో కలిసిపోవును గాక యేసు నామములో. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కిరియా రబ్బా షందురి కిరతా ఖలాసా రిరి ఖలాసా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హౌ మెనీ ఆఫ్ యూ హ్యాపీ టుడే? బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ, గాడ్ ఈజ్ విత్ మీ, గాడ్ ఈజ్ విత్ అస్. ఆల్మైటీ, ఆల్మైటీ, ఆల్మైటీ. ఒక వాక్యాన్ని చదివించాలని నేను ప్రేరేపించబడుతున్నాను పిల్లరా. దేవుని వాక్యములో నుండి అద్భుతమైనటువంటి విషయాలు, యేసుక్రీస్తు వారు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు. హల్లెలూయా. యోహాను సువార్తలో నుండే 16వ అధ్యాయము, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 16 వర్స్ 13, 13వ వచనం చదువుకుందాం ఈరోజు వాక్య భాగంలో భాగంగా. ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు వాక్యాన్ని ఏదో ఒక రీతిలో మీకు ప్రకటించబడతా ఉంది. కొద్ది మాటలు మన వినికిడిలో దీవించబడటానికి చదువుకుందాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమి బోధింపక వేటిని వినునో వేటిని వినునో వాటిని. But when the Spirit of truth comes, he will guide you into all the truth. He will not speak on his own. He will not speak on his own. ఆయన సొంతంగా ఏమి మాట్లాడు పరిశుద్ధాత్మ దేవుడు. యేసయ్యను వెంబడిస్తున్న వారు, యేసయ్యను ప్రేమిస్తున్న వారు, యేసయ్యను ఆరాధిస్తున్న వారు, యేసయ్యను స్తుతిస్తున్న వారు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎంతమంది అయితే యేసు ప్రభువుని ఆరాధిస్తున్న వారి వాక్యాన్ని నమ్మట్లేదో వాడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇదే కాలంలో యేసు ప్రభు చెబుతున్నాడు, తనంతట తాను ఏమి బోధించడు, తనంతట తాను ఏం మాట్లాడు. ప్రైజ్ ద లార్డ్. He will speak only what he hears and he will tell you what is yet to come. Praise the Lord. తెలుగులో మళ్ళీసారి చదువుదాం. ప్రింటింగ్లో బాగుంటుంది స్పష్టంగా, కానీ ఒక్కోసారి ఈ ఎలక్ట్రానిక్స్ లేకపోతే ఈ యొక్క ఎలక్ట్రికల్ థింగ్స్ ఉండి చూశారు, ఈ యొక్క
ల్యాప్టాప్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, ఫోన్స్ కానీ కొంత ప్రింటింగ్లో ఫాల్ట్ వస్తుంది, కొంత వాటి ప్రింటింగ్లో, ఈ బుక్ ప్రింటింగ్లో కాదు. బుక్ ప్రింటింగ్ కూడా చదువుతాం. బుక్ ప్రింటింగ్లో కూడా చిన్న చిన్న ఎక్కడన్నా మనకి అచ్చులు తప్పులు కనపడవచ్చు, కానీ మీనింగ్ మాత్రము పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనకు చెబుతాడు. బైబిల్ గ్రంథంలో నుండి ఇప్పుడు 13వ వచనం చదువుతున్నాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. వేటిని వినును. వాట్ ఏ వండర్ఫుల్, బ్యూటిఫుల్, పవర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన ఏటిని ఎలాంటి వాటిని వేటిని వింటాడు, వేటిని వినును వాటిని బోధించి సంభవించబోవు సంగతులను మీకు తెలియచేయను. విన్నటువంటి వాటిని ఎక్కడి నుండి? యేసు ప్రభువారు అన్నారు, నేను తండ్రి దగ్గర నుండి వింటున్నాను, నేను వేటిని వింటున్నాను వాటిని అవే మీతో చెబుతున్నాను అని అన్నాడు. యోహాను సువార్త అంతా చదవండి, మొదటి అధ్యాయం దగ్గర నుండి. అద్భుతమైన పవర్ఫుల్ వర్డ్స్. అయితే ఇక్కడ యేసు ప్రభువారు అన్నాడు, నేను వేటిని తెలియజేస్తాను అవే మీకు బోధిస్తాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవించబో సంగతులు మీకు యేసయ్య చెప్పిన మాటలు గుర్తుకు రావాలంటే మనకి మనందరికీ, లేకపోతే అర్థం కావాలంటే, అవగాహన కావాలంటే, సత్యం బోధపడాలంటే, బోధించబడాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. మస్ట్ అండ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్ ఫైర్, కన్సూమింగ్ ఫైర్. అది యేసు ప్రభు చెప్పిన మాట. మత్తయి సువార్తలో 28వ అధ్యాయం నేను నిన్న కూడా చదివించాను, మరోసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. Then Jesus came to them and said, all authority in heaven and on earth has been given to me. In Matthew chapter 28 verse 18. Now 19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి, నాట్ ఇన్ నేమ్స్ బట్ ఇన్ ద నేమ్. Therefore go and make disciples of all nations. శిష్యులుగా చేయక ముందు గుర్తుపెట్టుకోండి, ఆలోచన చేయండి ఒక్కసారి. శిష్యులుగా చేయక ముందు ఏం చేయాలంటే, నేను మీకు ఏ సంగతులను బోధించుతున్నా వాటినింటిని గైకొనవలెనని వారికి బోధించుడి. బోధించాలి. 20వ వచనంలో, 19వ వచనంలో మరోసారి చదువుదామా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయక ముందు, హల్లెలూయా, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. శిష్యులుగా చెయ్యండి, బాప్తిసాలు ఇవ్వండి. అయితే మీరేం చేయాలంటే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతానో వాటిని అన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. వారికి బోధ చెయ్యాలి. దేవుడి మాటల్ని, యేసయ్య మాటల్ని, సమస్త మాటల సంఘాల మాటల్ని, బిషప్ గారి మాటల్ని, రైట్ రెవరెండ్ బిషప్స్ మాటల్ని, లేకపోతే పోపు గారి మాటల్ని, పాస్టర్ గారి మాటలని, ప్రవక్తలని దినాల్లో పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నారు అబద్ధ ప్రవక్తలు ఉంటారని యేసు ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో స్పష్టంగా మాట్లాడాడు. వారు గొర్రె చర్మం కప్పుకున్న క్రూరమైన తోడేళ్ళు అంట. లోపల పైకి మాత్రం గొర్రె చర్మం కనపడుతుంది, లోపల క్రూరమైన తోడేళ్ళు, అబద్ధ ప్రవక్తలు, వాళ్ళు మోసగాళ్ళు. సో చాలా మంది మాట్లాడుతున్నారు దినాల్లో. అవి కాదు. యేసు ప్రభు ఏం చెప్పాడు అదే చెప్పాలి పిల్లల. యేసు ప్రభు, నేను మీకు ఏ సంగతులను బోధించుతునో వాటిని, therefore go and make disciples of all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit, and teaching them to obey everything I have commanded you. And surely I am with you always to the very end of the earth. Praise the Lord. కొన్నిసార్లు ది ఎర్త్ అని కూడా అంటారు. ఇక్కడ ఏ వచ్చినప్పుడు, హల్లులు వచ్చినప్పుడు కొంతమంది అంటారు. దా అనేది ఎక్కువ పలుకుతారు అమెరికాలో, ది అనేది ఎక్కువ పలకరు. కానీ మన ఇండియాలో ది అనేది హల్లులు వచ్చిన పలకాలని అంటారు కొంతమంది. ఎనీహౌ, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సో కాబట్టి పిల్లరా, యోహాను సువార్తలో యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మాటలు, అద్భుతమైనటువంటి మాటల్ని మనం చదువుకున్నట్లుగా ఇక్కడ బోధిస్తాడు.
పరిశుద్ధాత్మను యేసయ్యలోనివి తీసుకొని మనకు బోధిస్తాడు. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. 14వ వచనములో John's Gospel chapter 16 verse 14. Now he will glorify me because it is from me that he will receive what he will make known to you. Hallelujah. ఆయన క్రీస్తులోనివి బోధిస్తాడండి. యేసు ప్రభువు దేవుని తండ్రి దేవునిలోని బోధించాడు. పరిశుద్ధాత్మలో క్రీస్తులోని బోధిస్తున్నాడు. యేసు ప్రభు ఏం చెప్పాడు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు? శిష్యులతో ఏం చెప్పాడు? ప్రజలతో ఏం చెప్పాడు? ఏమేం బోధ చేశాడు? యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు, నేను ఎప్పుడు చెబుతున్నాను, ఈ వారం అంతా కూడా చెబుతూ ఉన్నాను, యేసు ప్రభు శ్రమల్లో 40 దినాలని పాటిస్తారు. శ్రమల తర్వాత 40 దినాలు పట్టించుకారు. మరణం తర్వాత పునరుద్ధానం తర్వాత 40 దినాలు ప్రాముఖ్యమైన పిల్లల. యేసు ప్రభు 40 దినాలు కూడా బాధ చేశాడు ఈ భూమి మీద. మళ్ళా దేవుని రాజ్యాన్ని ప్రకటన చేసేయడని అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనం 1 నుండి 4 వరకు 8 వరకు 10 వరకు 12 వరకు అద్భుతమైనటువంటి విషయాలు మీరు చూడండి. ఆయన ఆరోహణ కాక ముందు ఈ భూమి మీద చెప్పినటువంటి మాటలు మత్తయి సువార్త ఈ చివరి అధ్యాయంలో 28వ అధ్యాయంలో, లూకా సువార్త 24వ అధ్యాయం చివరి వచనాల్లోను, మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి వచనాల్లోను, అలాగనే యోహాను సువార్తలో కూడా 20వ అధ్యాయంలో 21వ అధ్యాయాలు చివరి వచనాలు 21వ అధ్యాయం, ఆ అధ్యాయాలు మొత్తం ఒక రకం చెప్పాలంటే పునరుద్ధాన తర్వాత అధ్యాయాలన్నీ కూడా. పునరుద్ధాన తర్వాత ఆయన మాట్లాడిన అద్భుతమైనటువంటి విషయాలు మత్తయి సువార్త 28వ అధ్యాయంలోను, మార్కు సువార్త 16వ అధ్యాయంలోను, లూకా సువార్త 24వ అధ్యాయంలో, యోహాను సువార్త 21వ అధ్యాయంలో, మానవ తర్వాత పునరుద్ధాన తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడిన విషయాలు అద్భుతంగా మనకు కనబడతా ఉన్నాయి పిల్లారా, వినబడతా ఉన్నాయి పిల్లారా. నేటికి కూడా బైబిల్ గ్రంథాలు ప్రింట్ చేయబడి ప్రకటన చేయబడతా ఉంది. After his resurrection 40 days he was on this earth and speaking about the kingdom of God, proclaiming the gospel of the kingdom of God. Hallelujah. Was teaching with the disciples 40 days and telling them about the Holy Spirit. You must wait for the Holy Spirit to receive the Holy Ghost and the promise of God. Acts chapter 1 verse 1 through 11 and 12. Go and read. Up to his ascension. Praise the Lord. ఆయన ఆరోహణం అయ్యే వరకు చెప్పినటువంటి మాటలు ఆ చివరి అధ్యాయాలు అద్భుతంగా ఉంటే పిల్లరా, అవి గైకొనాలి. చివరి మాటలు అని అంటారు చూడండి, చెవులో పలికినటువంటి మాటలు అంటారు చాలా మంది. కాదు, ఆయన చెలుగులో పలికిన మాటలతో పాటు అవే కాదు, నేను అంటుంది అదే కాదు, వారితో పాటు చివరిగా ఆయన విడిచి వెళ్ళేటప్పుడు భూమిలోకాన్ని, శిష్యుల్ని, మనుషుల్ని విడిచి వెళ్ళేటప్పుడు మాట్లాడి చూడండి, అద్భుతాలండి. వాటిని గైకొనాలి, వాటిని కూడా గైకొనాలి. వాటిని పట్టించుకోరు చాలామంది. సో కాబట్టి నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయాలి. పరిశుద్ధాత్మను పొందుకుంటేనే నువ్వు దేవుని బోధ అందిద్ది, పరలోక బోధ అందిద్ది, సత్యము నీకు అందుద్ది, నీతి అందిద్ది, ఆశీర్వాదం దీవెన నీ జీవితంలోనికి వస్తుంది. లేకపోతే నువ్వు కలిగి ఉండలేవు. 16వ వచనం verse 15 now 16వ అధ్యాయము 15వ వచనం. John's Gospel chapter 16 verse 15. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలో తీసుకొని మీకు తెలియచేయనని చెప్పి తిని. తండ్రికి కలిగినవన్నీ నావి కాబట్టి ఆయన నా వాటిలో తీసుకొని మీకు తెలియచేయనని చెప్పి తిని. All that belongs to the Father is mine. That is why I said the Spirit will receive from me. Hallelujah. What he will make known to you. పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోకపోతే నువ్వు ఎంత పెద్ద సంస్థ అయినా, ఎంత పెద్ద పాస్టర్ అయినా, బిషప్ అయినా, రెవరెండ్ అయినా, ప్రాఫెట్ అయినా, చాలామంది ఎందుకు తప్పుడు బోధలు, ఎందుకు శరీరాశలు, నేత్రాశలు, జీవపడ్డాము, ఎంతోమంది సేవకుల యొక్క జీవితాన్ని ఏలుబడి చేస్తుందంటే లెక్కలేదు పిల్లారా. విశ్వాసం కాదు, లోకాన్ని కాదు, సేవకులు ఏలుబడి చేస్తుంది. దేవుని బిడ్డలు అనబడిన వారిని ఏలుబడి చేస్తుంది శరీరాశ, నేత్రాశ, జీవపడ్డాము. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు లేడు. లోకాన్ని గురించి, తీర్పుని గురించి, న్యాయాన్ని గురించి, నీతిని గురించి, వీటన్నిటి గురించి ఖండిస్తాడు పరిశుద్ధాత్మ. అపవిత్రతని గురించి, అక్రమాన్ని గురించి, అన్యాయం, త్రాగుబోతనం, వ్యభిచారం, దొంగతనం, స్వలింగ సంపర్కము, అడిగే అంటాడు కొంతమంది, వాడు పురుష సంయోగి అని అంటారు. సావుకులు కూడా పురుష సంయోగులు ఉండారండి. విశ్వాసులు పురుష సంయోగులు ఉండారు. స్త్రీలు, సావుకులైన స్త్రీలు పురుషులు.
విశ్వాసులైన స్త్రీలు పురుషులు శరీరేచ్ఛల్లో ఉన్నారు, శరీర కోరికల్లో ఉన్నారు, తుచ్చమైన అటువంటి ఆశల్లో ఉన్నారు. ఎలాగ నీవు శరీరం సిలువేయబడాలని బైబిల్ సెలవిస్తా ఉంది. శరీరేచ్ఛలతో సిలువేయబడాలంటే నువ్వు సిలువేయబడలేదు, విజయోత్సవంతో ప్రకటించబడటం లేదు, ఆ వాక్యం నీకు తెలియటం లేదు. బైబిల్ గ్రంథంలో అద్భుతమైనటువంటి మాట ఏమనుందంటే కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట మనం చదవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 1వ అధ్యాయము 15వ వచనం దగ్గర నుండి మనం చదివితే చాలా విషయాలు ఉన్నాయండి కొలస్సీలకు రాసిన పత్రికలో. నేను చదివించాను చాలా విషయాలు మీకు. అయితే ఈరోజు నేను ఒక విషయాన్ని మీకు చదివించాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి దయచేసి 20వ వచనం. నా దీంట్లో పవర్ అయిపోయింది, కానీ నాలో పవర్ అయిపోవాలా, బ్యాటరీలో పవర్ అయిపోయింది. రేపటి దినం ఛార్జింగ్ ఫుల్ పెడతాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నమైనను పరలోకమందున్నమైన వాటినన్నిటినీ ఆయన ద్వారా ఆయనతో తనతో సమాధాన పరుచుకొని వాళ్ళ తండ్రి అభిష్టమాయను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. Colossians chapter 1 verse 20. And through him to reconcile all things unto him, having made peace through the blood of his cross. నీవు సిలువేయబడాలి. శరీరేచ్ఛలతో పాటు శరీర కోరికలతో, వాంఛలతో, తుచ్చమైన అభిలాషలతో, కార్లు, మిద్దెలు, బిల్డింగులు, పొలాలు, భూముల కోసం ప్రయాసపడుతున్నారు. గెహాజీ లాంటి స్వభావం కలిగిన వారు. పేతురు అంటున్నాడు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగింది మీకు ఇస్తున్నాం. మాకు శక్తి ఉంది, బలం ఉంది, అది క్రీస్తుది. క్రీస్తు పవర్, హోలీ స్పిరిట్ పవర్ వీ హ్యావ్ అండ్ గివింగ్ ఇట్, రిసీవ్ ఇట్. నువ్వు పొందుకో అని అంటున్నాడు. ఆ యొక్క కుంటివాడిని శృంగారమైన దేవాలయం ముందు భిక్షగాడిగా ఉన్నటువంటి వాడితో మాట్లాడుతున్నాడు. వాడు దిగ్గుడు లేచాడు. పేతురు మాట్లాడి చెయ్యి పట్టుకుని లేపని దిగ్గులు లేచాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే శక్తి ఉంది, పరిశుద్ధాత్మ శక్తి కావాలి పిల్లలు. అద్భుతాలు జరగాలంటే ధనం అద్భుతాలు చేయలేదు, బంగారం అద్భుతాలు చేయలేదు, బిల్డింగ్లు అద్భుతాలు చేయలేవు. డబ్బే అన్నిటి మూలం అంటారు, ఓకే జరుగుతాయి. కానీ డబ్బుతో కొనలేనిది ఎన్నో ఉండయండి. డబ్బుతో బంగారంతో కొనలేనివి, పొలాలతో స్థలాలతో కొనలేనివి ఎన్నో ఉండయి. మనశ్శాంతి, నెమ్మది, ఆరోగ్యం, ఆనందం, సంతోషం కొనలేం. వీ కెనాట్ బై దెమ్. పీస్, జాయ్, హెల్త్ యూ కెనాట్ బై విత్ సిల్వర్ అండ్ గోల్డ్, విత్ కరెన్సీ, విత్ డాలర్స్. యూ కెనాట్ బై దెమ్. మరి గతకాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారునై ఉండిన మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. మాంసయుక్తమైన దేహమందు మరణం వలన మిమ్మల్ని సమాధానపరిచెను. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టాలండి. ధనం నిలబెట్టలేదు, బంగారం నిలబెట్టలేదు. గోల్డ్ అండ్ సిల్వర్ కెనాట్ ప్లేస్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. Yet now hath he reconciled in the body of his flesh through death, to present you holy and without blemish and unreprovable before him. Praise the Lord. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి, మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడుచున్నట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి యుండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు ఇలాంటి సువార్తకి నువ్వే సువార్తకు పరిచారకుడిగా ఉండావు, ఏ వాక్యానికి పరిచారకుడిగా ఉండావు, ఏ యొక్క విధానానికి, సిద్ధాంతానికి పరిచారకుడిగా ఉండావు. యేసయ్యకి పరిచారకుడిగా ఉండావా, పరిశుద్ధాత్మ పరిచారకుడిగా ఉండావా, దేవుని శక్తికి, ప్రభావానికి, పరిశుద్ధతకు, నీతికి పరిచారకుడిగా ఉన్నావా, లోకానికి, ఆస్తులకి, శరీరాశికి, నేత్రాశి, జీవడమ్మానికి పరిచారకుడిగా ఉన్నావా? నువ్వు స్వయం పరిశీలన చేసుకున్న ఆ ప్రియ సహోదరి, సహోదరుడా. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు యందు సంతోషించు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచు ఉన్నాను. If so be that ye continue in the faith, grounded and steadfast,
and not moved away from the hope of the gospel which he heard, which was preached in all creation under heaven. Wherefore I, Paul, was made a minister. Now I rejoice in my sufferings for you, your sake, and fill up on my part that which is lacking of the afflictions of Christ in my flesh for his body's sake, which is the church. దేవుని వాక్యమును అనగా యుగములలో తరములలో మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకును మీ నిమిత్తము నాకు అప్పగించబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకునైతిని. దేవుని సంఘానికి, దేవుని క్రీస్తు వాక్యాన్ని ప్రకటించే సంఘానికి, క్రీస్తు రక్తము చేత విమోచించబడి క్రీస్తుకి ప్రతిష్ఠించుకున్న సంఘానికి పరిచారకుడు ఉండాలి. నువ్వు డబ్బు కోసమో, లోకం కోసమో, జీతం కోసమో పని చేయడానికి పరిచారకుడిగా, పొట్ట కోసమో, కడుపు కోసం, బట్టల కోసం, వస్త్రాల కోసమో, సంపాదన కోసం, సుఖం కోసం పరిచారకుడిగా ఉండొద్దు, సేవకుడిగా ఉండొద్దు, జీతగాడిగా ఉండొద్దు. పరిచర్య చేసి నిష్కపటంగా, నిష్కళంకముతోనూ, నిస్వార్థంగా, స్వచ్ఛందంగా సువార్తను ప్రకటించే సేవకుడిగా, పరిచారకుడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధులకు తెలియపరచగోరి అనేటువంటి మాట స్పష్టంగా ఉంది ప్రియులారా. 27వ వచనాన్ని మరోసారి చదివించాలని, ఈ ప్రింటెడ్ బైబిల్లో చదివించాలని ఆశపడుతున్నాను. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ఆమేన్, హల్లెలూయా. తెలియపరచగోరి బయలుపరచనన్న మాట ఇక్కడ కట్ అయిపోయింది, కనపడతల్లా. అందుకనే ప్రింటెడ్ బైబిల్ చదువుతా ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. Even the mystery which hath been hid for ages and generations, but now hath it been manifested to his saints, to whom God was pleased to make known what is the riches of the glory of his mystery among the Gentiles, which is Christ in you. Hallelujah. In you, the hope of glory. ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచు ఉన్నాము. అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతూ ఉన్నాను. To whom God was pleased to make known what is the riches of the glory of this mystery among the Gentiles, which is Christ in you, the hope of glory, whom we proclaim, admonishing every man and teaching every man in all wisdom, that we may present every man perfect in Christ. Whereunto I labor also, striving according to his working, which worketh in me mightily. Praise the Lord. నా ప్రియ స్నేహితుడా, నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడాలి, అభిషేకంతో నింపబడాలి. అప్పుడే క్రీస్తును ప్రకటించగలుగుతావు, సువార్త చేయగలుగుతావు, పరిచర్య చేయగలుగుతావు, సంపూర్ణం చేసుకోగలుగుతావు. లేకపోతే ఆఫ్గా ఉంటావు, అడ్డంగా ఉంటావు, నిలువుగా ఉంటావు, అడ్డుబండగా ఉంటావు. దేవుని రాజ్యానికి అసంపూర్ణంగా ఉంటావు, నులివెచ్చంతనంతో ఉంటావు, నాగటమే చేయబెట్టి వెనక్కి చూస్తావు. సంపూర్ణంగా సేవ చేయలేవు, యథార్థంగా సేవ చేయలేవు, నమ్మకంగా చేయలేవు, నిష్కపటంగా చేయలేవు, నిర్దోషంగా చేయలేవు, యథార్థంగా చేయలేవు, ఇష్టంగా చేయలేవు, స్వచ్ఛందంగా చేయలేవు. ఏదో ఒకటి ఆశించి చేస్తావు. డబ్బులు ఇవ్వకపోతే
పని చేయవు, సేవ చేయవు, ప్రార్థన చేయవు, సువార్త ప్రకటించవు. చాలామంది చూడండి ఈ లాక్డౌన్ టైంలో సువార్తను ఎక్కువ ప్రకటించలేదు. ఎందుకో తెలుసా? డబ్బులు ఇరు కాబట్టి. ఎవరు ఏదో మామూలుగా ప్రకటించి కూడా గూగుల్ పే అని, ఆ పే అని, ఈ పే అని, ఫోన్ పే అని, అకౌంట్లని పంపుతా, స్కానింగ్లు అని, క్యూఆర్లు అని పంపుతా కూర్చున్నారు. ధనాశపరులు. వాళ్ళు దేవుని సంతోష పెట్టలేరు, వారు దేవుని మహిమపరచలేరు, నిజమైన సువార్త, సత్య సువార్త ప్రకటించలేరు, జీవవాక్యాన్ని ప్రకటించలేరు, యేసుక్రీస్తుని ప్రకటించలేరు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వారిలో ఉండడు. పరిశుద్ధాత్ముడు మేలు చేయటానికే నింపుతాడు. పవిత్రంగా పరిశుద్ధంగా యథార్థంగా స్వచ్ఛందంగా సువార్త ప్రకటించే సేవకుల్ని నింపుతాడు పరిశుద్ధాత్ముడు ఆయన శక్తితో, దేవుని మాటలతో, యేసయ్య మాటలతో, యేసయ్య జ్ఞానముతో. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దేవుని సన్నిధిని ఆహ్వానించుదాం, పరిశుద్ధాత్మ సన్నిధిని ఆహ్వానించుదాం, పరలోకపు సన్నిధిని ఆహ్వానించుదాం. యేసు ప్రభువారు చనిపోక ముందు, శ్రమలు పడక ముందు ఆయన పరిశుద్ధాత్మను గురించి చెప్పాడు. యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాలు. జాన్స్ గాస్పల్ chapters 14, 15, 16 Jesus told about the Holy Spirit. After his resurrection also he told about the Holy Spirit, again reminding them about the Holy Spirit and about the ministry of the Holy Spirit. Hallelujah, praise the Lord. In Acts chapter 1, also in every chapter of the Gospels, the book of Matthew, the book of Matthew 28, the book of Mark 16, the book of Luke 24, the book of John 21. He was talking about so many things. And the book of Acts chapter 1 talking about so many things. Hallelujah. After his resurrection, about 40 days talking about the kingdom of God and about the Holy Spirit, reminding them. నీతో జ్ఞాపకం చేస్తున్నాడు యేసు ప్రభువారు ఈ దినం కూడా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, విన్న ప్రతి మాట మా గుండె లోతుల్లో పనిచేయనుగాక, మా హృదయాలలో ఫలభరితంగా ఉండనుగాక, దీవెనకరంగా ఉండనుగాక. ఏ బిడ్డ కూడా నీ వాక్యం తొలగిపోకుండా ఉండనుగాక, నీ సన్నిధిలో నుండి, నీ కృపలో నుండి తొలగిపోకుండా చేదైన వేరు నాశనం చేయబడనుగాక, ధ్వంసం చేయబడనుగాక, లయపరచబడనుగాక. విన్న ప్రతి మాట, ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి గుండెలో, ఎవ్రీ సింగిల్ వర్డ్ విచ్ వీ హర్డ్ గాడ్ నౌ, in every country, in every town, city and village and state and hearts and families, be fulfilled in the name of Jesus. Be fulfilled in the name of Jesus. Be glorified in the name of Jesus. Let people be strong and be powerful and be encouraged, be strengthened, be fruitful. Every man and woman be encouraged in the word of God, in the truth of God, in the Holy Spirit. Holy Ghost fire, power, consuming fire in Jesus' name. Be strengthened and be blessed in Jesus' name. దీవించబడి ఆశీర్వదించబడి నీకు మహిమార్థంగా, నీకు ఘనత తెచ్చు బిడ్డలుగా వర్ధిల్లుదురుగాక. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ భూమి మీద సమస్త జనులు, mankind, all the mankind on this earth be blessed. Every man and woman be blessed. Every country, city be blessed. Every friend, hallelujah, and relatives and neighborhood people be blessed. దీవించబడుదురుగాక. మరోసారి మేము దీవిస్తూ మహిమ చెల్లిస్తూ యేసయ్య నామములో రేపు తిరిగి కలుసుకునేంత వరకు నీ కృప మాతో ఉంచమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు ఆయన సన్నిధి సహవాస కాపుదల భద్రత కూడిన మనందరికి సకల పరిశుద్ధులకి ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. ద లవ్ ఆఫ్ అవర్ ఫాదర్, ద క్రియేటర్, ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ద సేవియర్, ద స్వీట్ అండ్ పవర్ఫుల్ ఫెలోషిప్ ఆఫ్ హోలీ స్పిరిట్, హల్లెలూయా, be with us, with our families, with our children, and with all the saints until the second coming of our Lord Jesus Christ. In Jesus' name, amen. Praise the Lord. God bless you all. రేపటి దినం తిరిగి కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల సమృద్ధి అయిన కృపతో దీవించి ఆశీర్వదించును గాక. God bless you all in Jesus' name until tomorrow. Hallelujah. Praise the Lord. Hallelujah. Bless you with grace and peace. See you tomorrow. Praise the Lord. God bless you all in Jesus' name. Amen. Hallelujah.